బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో పోలీసులు బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన కోసం పోలీసులు 2 రోజుల నుండి గాలింపు చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో పోలీసులు బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన కోసం పోలీసులు 2 రోజుల నుండి గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. ఇప్పటికే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఇక సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలతో ఆయన దూషించడంతో ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో ఎక్కడికి వెళ్ళినట్టు ఇప్పుడైతే కనిపించట్లేదు, పరారీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినట్లు ఏమైనా తెలుస్తుందా? ఏదైతే ఈ నెల 5వ తేదీన కార్యకర్తల ముఖ్య సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూపించుకుంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అనంతరం అతనిపై కాంగ్రెస్ కార్యకర్త అయిన ఒక కార్యకర్త మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో 294B, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే నోటీస్ ఇవ్వాలి కాబట్టి నోటీస్ ఇవ్వడానికి వెళ్తే ఆ రోజు రాత్రి క్యాదనపల్లిలోని నివాసంలో బాల్క సుమన్ లేడు. అప్పటి నుంచే జిల్లాలో కనబడడం లేదని పోలీసులు అయితే వెతుకుతున్నారని మనకైతే సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఇప్పుడు ఇక్కడ మంచిర్యాలలో తన స్వగృహమైన క్యాతనపల్లి అయితే లేడు, హైదరాబాద్ వెళ్ళాడని, అప్పటి నుంచి అందుబాటులో లేడని బాల్క సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారనేది ఒక సమాచారం మనకు. అరుణ్, అయితే పోలీసులు మరి కుటుంబ సభ్యులను సంప్రదించారా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆయనకు సంబంధించిన ఆ ఊరైతే ఏదైతే జగిత్యాలలోని ఒక ఊరికి కూడా పోలీసుల బృందం వెళ్ళినట్టు ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్ళినా అక్కడ అందుబాటులో లేడు, లోకల్లో లేడు, ఇంట్లో లేడు అనేది అక్కడ ఒక సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే పోలీసులు మాత్రం గాలింపు చర్యలు అయితే పకడ్బందీగా చేపట్టారు. ఇప్పటి వరకు అయితే బాల్క సుమన్ జాడ కనుక్కోలేదని, అతనికి ఎలాంటి నోటీసులు ఇంకా ముట్టలేదనేది ఒక గోప్యత అయితే ఇక్కడైతే ఉన్నది, పరిస్థితి అయితే ఉన్నది. పోలీసులు అయితే బృందాలుగా ఏదైతే వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం నోటీసులు ఇవ్వాలి కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఏదైతే బాల్క సుమన్ అయితే పరారీలో ఉన్నట్టు వాళ్ళైతే తెలుపుతున్నారు. థ్యాంక్ యూ అరుణ్.